మళ్ళీ వస్తాను, 1 by 1 మాట్లాడదాం సార్, కంక్లూజన్ తీసుకుందాం. సో రఘునాథ్ బాబు గారు 2028 నాటికి బీఆర్ఎస్ బలపడుతుంది, ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుంది, ఎలాంటి డౌటు లేదు. సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వారందరినీ కూడా స్వాగతిస్తామన్నారు. సో కాబట్టి కొత్త నాయకత్వం, కొత్త టీమ్స్ రెడీ అవుతా ఉన్నాయి బీఆర్ఎస్లో. సో ఖచ్చితంగా వారు తెలంగాణలో వారు అధికారంలోకి వస్తారనేది వారి విశ్వాసం. ఏమంటారు? ఇప్పుడు తప్పకుండానండి. ఇప్పుడు రవికుమార్ గారి ఆశాభావం ఉండాలి. రాజకీయ పార్టీ అన్నాక నేను పెరుగుతాను అనేటటువంటి ఆశాభావం. అందులో ఆయన ఇంకా మంచిగా చెప్పారు, నాకు చాలా సంతోషం. ఏమనంటే మాకు కూటమి వస్తుందా, కాంగ్రెస్ ఉంటుందా మాకు అనవసరం, మేము మాత్రం పెరుగుతాం. ఓకే అంటే ఎవరిని కూడా చేయట్లేదు, లెట్ డౌన్ చేయలేదు. కాబట్టి అందుకనే ఆ టీఆర్ఎస్ అనే పార్టీని బీఆర్ఎస్గా మార్చి జాతీయంగా కూడా పెరగాలని ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మార్చుకోలేదు కదా, మళ్ళీ టీఆర్ఎస్ కింద రాలేదు. కాబట్టి ఇంకా అది ఒక జాతీయ పార్టీగానే ఉంది. అదేవిధంగా తెలుగుదేశం కూడా ఒకప్పుడు రాష్ట్రం విడిపోయినాక దాన్ని జాతీయ పార్టీగానే మార్చుకున్నారు. దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ అధ్యక్షుడే, ప్లస్ ఆ జాతీయ కార్యాలయం కూడా హైదరాబాద్లోనే ఉంది, ఆంధ్రాలో లేదు. కాబట్టి నేనేమంటానంటే కంక్లూజన్గా ఈ ఎవరు ఏ పార్టీ అయినా రాజకీయంగా పెరగాలని కోరుకోవటం సహజం. అది అది కోరిక ఉండాలి, ప్రయత్నం ఉండాలి, అదే జరుగుతుంటుంది. దానిలో కొందరు సక్సెస్ అవుతుంటారు, కొన్ని సందర్భాల్లో కొందరు ఫెయిల్ అవుతుంటారు, జరుగుతూ ఉంటాయి. సరే ఏది ఏమైనా డెఫినెట్గా రవికుమార్ గారు చెప్పింది ఇంకొక మంచి పాయింట్ ఏమంటే, దేశ రాజకీయాల వరకు మాత్రం అది ఎన్డీఏ అండ్ ఇండియా ఆ రెండింటి మధ్య పోటీ జరిగింది కాబట్టి మేము బీఆర్ఎస్ మాకు సీట్లు రాలేదు, లేకపోతే మాకు వచ్చి ఉండేవి అని అన్నారు. కానీ ఎంత తెలంగాణ అస్తిత్వం అన్నా, తెలంగాణ వాదం అన్నా, తెలంగాణ పునాది మీద వచ్చినప్పటికీ వాళ్ళ అందరూ ఇప్పుడు బీజేపీ సహకారం లేకుండా తెలంగాణ ఏర్పడదు కదా, ఏర్పడి ఉండేది కాదు కదా. ఆ రోజున 2014 మేము ఓటు చేయకపోతే, మేము సమర్థించకపోతే కాంగ్రెస్ చేయగలిగేది కాదు కదా. సరే అసలు బిల్లు పెట్టింది ఎవరు? కాంగ్రెస్. ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. కాబట్టి పోరాటం ఎవరు చేసినా బిల్లు పెట్టి ఇచ్చింది కాంగ్రెస్, మద్దతు ఇచ్చింది బీజేపీ. కాబట్టి అదేదో మా ఒక్కళ్ళ సొంతం అనేది ఆలోచనే కరెక్ట్ కాదు. సో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి లేదంటారా పూర్తిగా తెలంగాణని మేమే తెచ్చామని? ఎట్లా ఉంటుందండి అది? ఒకళ్ళదే. సరే ఒకవేళ ఆ రోజుకి ఉద్యమం చేశారు కాబట్టి దాన్ని లీడ్ తీసుకున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళ మీద డామినేట్ చేశారు కాబట్టి డెఫినెట్ గా ఆ ప్రతిఫలం అనుభవించారు. 10 ఏళ్ళు అనుభవించారండి. అవును. కానీ వాళ్ళు కూడా ఆ ప్లాంక్ మీదే జరగటం సాధ్యం కాదు. వాళ్ళ ఈ 10 ఏళ్ళలో నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి, అవన్నీ ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ వస్తాయి. కాబట్టి ఒకటి నేను స్పష్టం, తెలుగుదేశానికి డెఫినెట్ గా ఎంత లో క్యాడరు ప్రజాభిమానం ఒకప్పుడైనా ఉండేది, ఒక క్యాడర్ చాలా వరకు పోయింది. అయినా మళ్ళీ రాదా సార్? మళ్ళీ రాదా? అయినా ఇంకా ఉంటుంది. నేను 18 ఎలక్షన్లో హైదరాబాద్ సిటీలో కొంచెం చోట్ల తిరుగుతుంటే వాళ్ళు చెప్పారు, మేమంతా ఒకప్పుడు తెలుగుదేశం అండి, మాకు తెలుగుదేశం అంటే చాలా అభిమానం, రామారావు గారు ఆ రకంగా. సరే అక్కడ అవకాశం లేదు కాబట్టి కొందరు కాంగ్రెస్కి వెళ్ళారు, కొందరు బీజేపీకి వచ్చారు, బీఆర్ఎస్కి వెళ్ళారు ఎక్కువ మంది. ఏదో జరిగింది. కానీ ఎంతో కొంత తిరిగి మళ్ళీ ఆ కాల్ చేయి మళ్ళీ ఇది చేసుకుని ఇవాళ కూటమి ఎన్డీఏ అనేది ఒకటి ఉంది కదా. అంటే బీజేపీ, పవన్ కళ్యాణ్ కూడా, జనసేన ముగ్గురు మీద చాలా ఈజీ అవుతుంది. అంటే ప్రజలకి ఒక విశ్వాసం కలిగించగలుగుతాం. ఏమని? కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేమే అనేటటువంటి విశ్వాసం. మన ఆంధ్రాలో కూడా ఆయన సింగిల్గా వచ్చారు, మేము ముగ్గురు వచ్చాము, ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది.
సో ఇక్కడ కూడా వస్తుందా అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే. అంతకు ముందు 2019లో తెలుగుదేశం సింగిల్కి వెళ్ళింది. ఆ రోజున విశ్వాసం తెచ్చుకోలేకపోయింది. కాబట్టి కూటమిగా ఉన్నప్పుడు అది డెఫినెట్ గా విశ్వాసం వస్తుంది. కాబట్టి మేము భవిష్యత్తులో ప్రధాన పార్టీగా ఎమర్జ్ అవుతాం. దిలీప్ కుమార్ గారు, నేను క్విక్ గా 2-3 అబ్జర్వేషన్స్, ఎందుకంటే రఘునాథ్ బాబు గారు, మన పల్లె రవికుమార్ గారు, రమేష్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ మీరు రాజశేఖర్ ఆధ్వర్యంలో కొంతమంది బీఆర్ఎస్ ఉన్నారు. ఆ రోజులో గవర్నమెంట్ లో వాళ్ళు ఢిల్లీలో ఉండడం కూడా తీసుకున్న మాట వాస్తవం. కానీ అప్పటికైనా రాజశేఖర రెడ్డి గారు మొమాటపడి భార్యలు చేర్చుకున్నాడు పార్టీలో తప్ప భర్తలు నమ్మలేదు. సురేష్ రెడ్డి స్పీకర్ ఉన్నప్పుడు పదవి నుంచి దిగిపోయే ముందు ఏం చెప్పంటే, ఈ సంగతి చెప్పండి, మరి రాజీనామా చేస్తారా, డిస్క్వాలిఫై చేయనా నోటీస్ ఇచ్చాడు. ఇస్తే అందులో 5 మీకు జ్ఞాపకం ఉంటే రాజీనామా చేశారు, 3 డిస్క్వాలిఫై చేశాడు. అంటే అప్పటికి కూడా యాంటీ డిఫెక్షన్ బిల్లు అనేది ఉండాలనే కోరుకున్నారు నాయకులంతా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అప్పటి నాయకులంతా కూడా. కానీ టీఆర్ఎస్ వచ్చేవరకల్లా అసలు మొత్తం తూర్లు పొడిచేసి ఆ పనే పెట్టుకున్నాడు. 2014లో తెలంగాణ అజెండా తీసేసాడు, ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించాడు. తెలంగాణ అంశమే పోయింది, మీరు బీఆర్ఎస్ చేసాడు. సో రాజకీయ పార్టీగా ఎమర్జ్ అయిన తర్వాత అందులో ఫెయిల్యూర్స్ వల్ల 39 సీట్లకు వచ్చిన ఎమ్మెల్యేలు కాస్త 0కి వచ్చారు, ఎంపీకి వచ్చారు కదా. మీకు యాప్కుంటే తెలంగాణ అంతా పీక్ ఉన్న టైంలో మరి టీడీపీకి 15 సీట్లు సిటీ చుట్టూ ఎట్లా వచ్చినాయి? మరి ఉద్యమం కదా అప్పుడు. సౌత్ తెలంగాణ అంత పెద్ద ఉద్యమంలో రిప్రజెంటేషన్ లేదు. పల్లె రవికుమార్ గారు ఇంతమంది, నేను ఒక్కడే ఉన్నాను నల్గొండలో ఎమ్మెల్సీగా 2 టర్మ్స్. ఇక్కడ ఎవరు లేరు, చాలా మంది తక్కువ మంది బాగున్నారు, అసలు ఏమీ లేని నల్గొండ. మరి అంత పెద్ద ఉద్యమం. సో అక్కడంతా మీకు మిక్స్ గా కాంగ్రెస్ ఇవన్నీ వచ్చాయి. సో నేనేమంటానంటే ఆ టైంను బట్టి, ఆ జిల్లాని బట్టి, నాయకులను బట్టి, నెసెసిటీని బట్టి, పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి ఉంటాయి తప్ప మనం చెప్పలేము. మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ అంతకుముందు మిత్రుడు మాట్లాడాడు, అసలు తెలుగుదేశం ఇక్కడి నుంచి లేచిపోయి ఆత్మహత్య చేసుకుందని. మరి అక్కడ మర్డర్ చేసిన తెలుగుదేశాన్ని పోయిన ఎలక్షన్స్ లో ఎట్లా రివైవ్ అయింది? మరి విదిన్ 5 years ఎట్లయింది అంటే, మీరు జనసేనతో, బీజేపీతో కొత్త అలయన్స్, అక్కడున్న గవర్నమెంట్ యొక్క అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, అన్ని కారణాలే. ఇక్కడ కూడా రేపు పొద్దున నేను కాదనట్లేదు, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కావచ్చు, అంటే మేము ఫెయిల్ కాము, అది వేరే విషయం. లేదా కొత్త అలయన్సెస్ కావచ్చు. టీఆర్ఎస్ అయితే చెప్పను కూడా చెప్పలేం కదా, వాడు ఒకసారి కాంగ్రెస్ అలయన్స్, ఒకసారి బీజేపీ అలయన్స్. ఇప్పుడు ఒకళ్ళు అనుకుంటారు బీఆర్ఎస్ రేపు కాంగ్రెస్ లో పోతుందని. బండి సంజయ్ అంటే లేదు అసలు మాతో కాదు, వాడు వాళ్ళతోనే పోతున్నారు కాంగ్రెస్ అని ఇంకో ఆయన అంటాడు. ఈ మధ్యలో ఎవరితో మీరు అలయన్స్ పెట్టుకుంటారు? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసేనా పోటీ చేయొచ్చు అంటారా? ఎవరైతే కదండి బీజేపీ, బీఆర్ఎస్, తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా కలిసి పోటీ చేయొచ్చు అంటారా, కాంగ్రెస్ వర్సెస్ మిగతా పార్టీలు? అట్లా చేయొచ్చు, లేదా బీఆర్ఎస్ ప్లస్ టీఆర్ఎస్ మన కాంగ్రెస్ కావచ్చు, లేదా బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ కూడా కావచ్చు కదా. అలయన్సెస్ విల్ డిసైడ్ టుమారో ఎట్లా వస్తాయి. కాబట్టి ఏది కూడా పాలిటిక్స్ లో రూల్ అవుట్ చేయలేం. ఆ 3 మిత్రులు అన్నట్టు కూడా ఎవరిని తీసేయలేం. ఒక పార్టీ చచ్చిపోయిందని చెప్పలేం. అటు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి పొలిటికల్ పార్టీ ఈక్వేషన్, అప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ వస్తుంది. మేము కనుక సక్సెస్ అయ్యామనుకోండి, మాకు ఇంకో టర్మ్ ఇస్తారు. అది అవన్నీ కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప ఇవాళకి వాళ్ళ ఎవరో స్టేట్మెంట్ ఇస్తారో, లేకపోతే ఈ పూట తెలుగుదేశం ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి 0 అయిందనో, ఇవన్నీ మనం చెప్పలేం. రైట్. అప్సా రాజేష్ గారు, సో నెక్స్ట్ రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికల్లో మరి తెలుగుదేశం పోటీ చేసే అవకాశం ఉందని అనుకోవచ్చా సార్? అంటే నేను ఇందాకే చెప్పిందా, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అనేది ఎవరిని నాయకులుగా ఎంపిక చేసుకోబోతున్నారనే ప్రాతిపదిక మీద ఉంటుంది. అంటే సమర్థవంతమైన నాయకత్వం, ప్రజా సమస్య మీద స్పందించే తీరు, పార్టీ ఎంచుకునే కార్యకలాపాలు, వీటి ప్రాతిపదికగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు దిశగా అడుగులు వేయటమా, లేదు ఏదో టైం పాస్ వ్యవహారం అనేది ఇప్పుడు రేపు నాయకులుగా ఎవరిని ఎంపిక చేసుకోబోతున్నారనే ప్రాతిపదికగా మనకు నిర్ణయం చేయగలుగుతాం. కాబట్టి ఒకటైతే వాస్తవం, రేపు రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని మళ్ళీ తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకురావాలన్నది ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. బహుశా మనకి ఇప్పటికిప్పుడు బహిరంగంగా డిస్క్లోజ్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలనేది ఒక స్పష్టత ఇప్పటికే వచ్చి ఉండొచ్చు. ఎవరో ఎన్ఆర్ఐ వస్తారని చెప్పని ఇట్లా రకరకాలుగా వింటూ ఉన్నారు. కొత్తగా బయట నుంచి వచ్చి రాజకీయంగా అరంగేట్రం చేసి ప్రజా మద్దతు ఎంత వేగంగా పొందగలుగుతారనేది, ప్రజలు ఎంతగా స్వాగతిస్తారనేది ఆ పార్టీ అనుసరించబోయే వ్యూహాలు, ఎంచుకోబోతున్న పోరాట, అంటే ఏ సమస్యల మీద ఏ విధమైన పోరాటతత్వాన్ని ప్రదర్శించబోతున్నారు. అలాగే కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏ కూటమిగా ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా అది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. అలాగే
జనసేన ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే కంటెస్ట్ చేశారు తప్ప అంతకు ముందు సీరియస్ గా ఇక్కడ కంటెస్ట్ చేయలే. కాబట్టి మరి రేపు అంటే ఆశాభావంతో ఉండొచ్చు. ఖచ్చితంగా పరిస్థితులు పరిణామాలు మార్పు చెందడానికి పార్టీలకు మళ్ళీ తిరిగి ఒక గౌరవప్రదాన గుర్తింపు దక్కడానికి ఆస్కారం ఉందనే భావించుదాం, ప్రొవైడెడ్ సమర్థవంతో నాయకత్వం ఎంపిక జరగాలి, అటు జనసేనకైనా తెలుగుదేశంకైనా. ఆ పరిస్థితి వస్తుందంటారా సార్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోపు? చూడాలి. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పబోతున్నారు అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నేను నిత్యం ఇక్కడ స్థానిక నాయకులతో కూడా మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు కనిపిస్తా ఉన్న చాలా మంది నాయకుల్లో ఎవరికి వాళ్ళకి తమకు నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలన్న కోరిక ఉంది, కానీ అసలు వీళ్ళందరూ ఇప్పుడు దాకా పార్టీలో ఉండి పార్టీని ముందుకెళ్ళి తీసుకెళ్ళలేకపోయారు కదా. అయితే ఇక్కడ ఇంకోటండి రాజేష్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము ఆల్రెడీ బలంగా ఉన్నాం తెలంగాణలో కాబట్టి మేమే ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాం కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశానికి జనసేనని వీరిని చేర్చుకోకపోవచ్చు. ఒకవేళ చేర్చుకున్నప్పుడు కూడా వీళ్ళకేదో 1-2 కార్పొరేటర్ సీట్లు ఇవ్వచ్చు కదా. అంటే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే రేపు రాబోతున్న స్థానిక సంస్థలు ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కిన 8 స్థానాల నుంచి పరిస్థితి మరింత మెరుగుపరచుకోవడానికి ఆస్కారం ఉన్నది. అంటే ఒకవేళ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక సరైన పెర్ఫార్మెన్స్ భారతీయ జనతా పార్టీ ప్రదర్శించలేకపోతే అదేదో జాతీయ స్థాయిలో ఇందాక మన మిత్రులందరూ మాట్లాడినట్టుగా అంటే జాతీయ ఎజెండా ప్రాతిపదికగా జరిగిన ఎన్నికల్లో దక్కిన ఓటే గెలిపే తప్ప స్థానికంగా ఆ పార్టీకి పునాదులు లేవు అన్న అభిప్రాయం బలపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు డూ ఆర్ డై సిచ్యుయేషన్, పొజిషన్ కన్సాలిడేట్ చేసుకోవడానికి మాకు ప్రజల్లో ఆదరణ ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి రుజువు పరచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. అటువంటిప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే అంది వచ్చిన అవకాశాన్ని కాదనుకొని తమకి సహజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న వాళ్ళతోటి ఒక సహజ సిద్ధమైన అలయన్స్ ఏర్పడడానికి ఆస్కారం ఉన్నదానికి కాదనుకొని వాళ్ళు ఏదో ఒంటరి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. రైట్. రవికుమార్ గారు చెప్పండి. సో మొత్తానికి టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అధికారంలో ఉందో సో రేపొద్దున ఇదే కూటమి తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి వారి బలాన్ని గనక నిరూపించుకుంటే ఖచ్చితంగా రేపు కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఈ కూటమి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని అని అనుకోవచ్చు. ఏమంటారు? నేను ఇందాకనే చెప్పిన ముందు తప్పనిసరిగా వాళ్ళు రావడానికి నేను వెల్కమ్ చేస్తున్నా, ఆపేది లేదు. వచ్చిన తర్వాత రేపు స్థానిక సంస్థల్లో ఎట్లుంటుందో ఏముంటుందో అర్థమవుతుంది కదా. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ తెలంగాణలో ఇదే తెలుగుదేశం పార్టీ మీద అనేది ఏంటంటే బీజేపీ కేంద్రంగా కూటమి వస్తుంది అనుకుంటే నిజంగా కొంత మీరు అన్నటువంటిది ఉంటది. కానీ తెలుగుదేశం పూర్వవైభవంకి వచ్చి తెలుగుదేశం కేంద్రంగానే ఈ కూటమి తెలంగాణలో మళ్ళీ ఒకటి కొత్త రాజకీయ కూటమి రూపం తీసుకుంటది అని అంటే పేరు కొత్తదంటే కొత్తగా ఆల్రెడీ అక్కడ ఎక్స్పెరిమెంట్ ఉన్నటువంటిది ఏపీలో ఇక్కడికి వచ్చేసరి అనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ నాయకత్వం ఎవరు, దానికి ఇప్పుడు మిత్రుడు రాజేష్ చెప్పినట్టుగా ఆ పార్టీ నాయకత్వం ఎవరు, ఆ పార్టీ ఎజెండా ఏంటి గతంతో కండి ఆ పార్టీ ఇవాటి రాజకీయాలకు సమకాలీన పరిస్థితులకు తెలంగాణలో సమకాలీన రాజకీయాలకి ఆ పార్టీ ఎజెండా అయింది. ఏ ఎజెండా తోటి ఏ కార్యాచరణతో ముందుకు వస్తుంది అన్నది కూడా ఉంటది. ఖచ్చితంగా ఇవాళ రానియండి వచ్చినాక మేము మా వ్యూహం మాకుంటది కదా, బరాబర్గా ఎవరు వచ్చినా కూడా వస్తుంది. ఇవాళ అప్పుడు ఏం జరుగుతుంది అంటే మాకు అవసరం ఇంకింత తెలంగాణ సమాజానికి ఏర్పడుతుంది. ఇప్పుడు బీజేపీ తెలంగాణకు సహకరించింది ఎవరు, ఎందుకంటే కేసీఆర్ గారి స్వయంగా నిండు అసెంబ్లీ చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కూడా అసెంబ్లీ. కానీ అవి జాతీయ రాజకీయాలుగా జాతీయ పార్టీలుగా ఓ ఎజెండా వచ్చినప్పుడు మద్దతు ఇచ్చి సహకరించడం ఉంది. కానీ దానికోసం నిలబడి కొట్లాడి దాన్ని సాధించినటువంటి పార్టీగా టిఆర్ఎస్ పార్టీ, దానికి ఉండేటువంటి చరిత్ర స్థానం ఎప్పటికీ ఉంటది. ఇప్పుడు ఏమైతే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మళ్ళీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఆద్యంతం వ్యతిరేకంగా పనిచేసిండు అన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్నది అందరికీ స్పష్టంగా తెలిసినటువంటి అంశం. ఎందుకు అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పిండా లేకపోతే ఫ్లోలో మాట్లాడినా, మొన్న ప్రమాణ స్వీకారం రోజే మొట్టమొదటి రోజు మాట్లాడిన మాట కూడా ఏంటంటే నేను 2014లో నాకు 7 తెలంగాణ 7 మండలాలు ఇస్తే తప్ప నేను
నేను ప్రమాణ స్వీకారం చెయ్యనని చెప్పేసి ఒత్తిడి పెట్టి నేను తెచ్చుకున్నా అని చెప్పేసి చెప్పింది. రైట్, ఖచ్చితంగా ఇటువంటి అన్ని కూడా మళ్ళీ తెలంగాణ సమాజంలో, పౌర సమాజంలో, బుద్ధిజీవుల్లో, తెలంగాణ అస్తిత్వ రాజకీయాల్లో బలమైనటువంటి చర్చ జరగడానికి కారణమైతుంది. వాటిని తప్పనిసరిగా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాను, సమస్య లేదు. మాకు మళ్ళొక్క మాట, ఈసారి మళ్ళీ నేను చివరిగా కూడా చెప్పదలుచుకున్నది అంటే టిఆర్ఎస్ పేరు బిఆర్ఎస్ అయినా టిఆర్ఎస్ అయినా దాన్ని ఏం చేస్తామన్నది తర్వాత ఇంకా మళ్ళీ బిఆర్ఎస్ ని టిఆర్ఎస్ గా మారిస్తే తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ వాదం మొత్తం మళ్ళీ కన్సల్టేట్ అవుతాం సార్. ఈ 4 సంవత్సరాల కాలంలో రాజకీయంగా ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఇందాక దిలీప్ గారు చెప్పినట్టు బిఆర్ఎస్ మళ్ళీ టిఆర్ఎస్ గా మారొచ్చేమో. రాజకీయ ఏ కూటమిలో అయినా ఇటైనా ఉండొచ్చు. టిఆర్ఎస్ అస్తిత్వం మాత్రం, రాజకీయ పొలిటికల్ ఫిలాసఫీ మాత్రం తెలంగాణ రాజకీయాలే. ద్రవిడ ఇయ్యాల ఆంధ్ర తమిళనాడులో డిఎంకే రాజకీయాలు చేసినా ద్రవిడ పాలిటిక్స్, ఏఐడిఎంకే పాలిటిక్స్ చేసినా ద్రవిడ పాలిటిక్స్. అట్లానే తెలంగాణకు తెలంగాణ అస్తిత్వ రాజకీయాలే పునాది. ఆ అస్తిత్వము నుంచి పక్కగా డివేట్ అయ్యలేదు. తెలంగాణ ప్రయోజనాలు, అస్తిత్వమే పునాదిగా తెలంగాణ టిఆర్ఎస్ రాజకీయాలు ఉంటాయి. కొత్త నాయకత్వాలతో సమర్థవంతంగా బరాబర్గా అనుకుంటాం. ఏది ఏమైనా కూడా రేపు పార్లమెంట్, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికల్లో తేలిపోతుంది. ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో నుంచి మేము అసెంబ్లీ వచ్చే 2028లో 100% మళ్ళీ ఒక పొలిటికల్ సునామీని సృష్టిస్తాం. తెలంగాణలో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, అప్సాన్ రాజేష్ గారు, రఘునాథ్ బాబు గారు, పల్లె రవికుమార్ గారు.